అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు శాంతి భద్రతలు గంజాయి మీద ఒక శ్వేతపత్రాన్ని హౌస్ ముందు ఉంచడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు మనందరికీ తెలిసిందే అధ్యక్ష, యాక్చువల్గా ఒక నాయకుడి తాలూకా సమర్థత ఆ రాష్ట్రంలో కానీ ఆ ప్రాంతంలో కానీ ఉన్న శాంతి భద్రతలను ప్రామాణికంగా తీసుకొని ఆ నాయకుడి యొక్క సమర్థతను కానీ ఆ నాయకుడి యొక్క దార్శనికతను కానీ మనం లెక్క ఇచ్చిన సంగతి మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఎక్కడ ఏ సిచ్యువేషన్స్ జరిగినా కూడా శాంతి భద్రతల విషయంలో ఇనిషియేషన్ తీసుకొని శాంతి భద్రతను కట్టుదిట్టం చేయడంలో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 95లో ఉన్నప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా ఎప్పుడై కూడా శాంతి భద్రతల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం, అదేవిధంగా పోలీసు వ్యవస్థను కూడా పటిష్టం చేయటం, పోలీసుల వెల్ఫేర్ గురించి కూడా ఆలోచన చేయడం అన్నది మనకి కంటిన్యూస్గా జరిగే పద్ధతి అధ్యక్ష. ఇంకా పోలీసుల గురించి మాట్లాడాలనుకుంటే వాచ్తో సంబంధం లేకుండా సమయంతో అది వాచ్తో సంబంధం లేకుండా చేసే రెండు వృత్తులు వాళ్ళు, ఒకటి డాక్టర్ ఒకటి పోలీస్. 24/7 కూడా భార్య పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఎక్కడున్న తిండి తిప్పలు మానేసుకొని దేశ రక్షణ గురించి, రాష్ట్ర రక్షణ గురించి, ప్రజల రక్షణ గురించి పాటుపడి పోలీసులకు సంబంధించి వాళ్ళు కూడా ఎంతో సేవ చేసే పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, మనందరం కూడా మన పోలీసుల తాలూకు విశేష ప్రతిభను గురించి కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. ఒకసారి మన స్లైడ్ చూసుకుంటే అధ్యక్ష, ఫ్యాక్షనిజం అధ్యక్ష, ఫ్యాక్షనిజం అనేది చాలా కూకట వేలతో ఉండిపోయే పరిస్థితుల్లో ఈ ఫ్యాక్షనిజాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనైనా తరిమి కొట్టాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఆ రోజు సమర్థవంతమైన అధికారులు నియమించడం దగ్గర నుంచి ఫ్యాక్షన్ అయితే చర్యలను కానీ గ్రామాలపైన పర్యవేక్షణ పెట్టడం కానీ, నిఘా పెట్టడం కానీ, అదేవిధంగా ఫ్యాక్షన్ సెల్స్ ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా అధ్యక్ష అక్రమంగా నిల్వ ఉంచిన ఆయుధాలు కానీ, బాంబులు, అక్రమ ఆదాయ వనరులను స్వాధీనం చేసుకోవడానికి వరుసగా వాళ్ళ మీద దాడులు చేయడం కానీ, రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ఒక స్పెషల్ టీమును కూడా ఏర్పాటు చేసుకొని ఫ్యాక్షనిజం అనేది లేకుండా చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా మెచ్చుకోదగ్గ విషయం అధ్యక్ష, మన పోలీస్ వ్యవస్థ కూడా. అదేవిధంగా అధ్యక్ష, మనందరికీ తెలుసు కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా హైదరాబాద్ లాంటి సిటీస్లోనే ఎక్కువగా మత కల్లోలాలు కూడా చాలా ఎక్కువగా జరిగేవి. ఆ మత ఘర్షణలకి పెట్టింది పేరుగా హైదరాబాద్ ఉండే పరిస్థితుల నుంచి అధ్యక్ష ఈరోజు హైదరాబాద్ ఒక డెవలప్డ్ సిటీ కింద మారే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు మత ఘర్షణల్ని పూర్తిగా అణిచివేతకు గురి చేయడమే కాకుండా అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇనిషియేషన్ తీసుకోవడం, పోలీసులు కూడా పగడ్బందీ చర్యలతో ఆ రోజు మత ఘర్షణల్ని కూడా ఆ రోజు హింసాత్మకమైన చర్యల్ని కూడా ఆ రోజు ఎట్టి పరిస్థితులను జరగకుండా చేసే పరిస్థితి కూడా మనందరం చూసాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వామపక్ష తీవ్రవాదం, అటువంటి సిచ్యువేషన్స్లో నక్సలిజాన్ని కూడా అరికట్టడానికి గ్రేహౌండ్స్ అండ్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం, నక్సలిజాన్ని ఎదుర్కొనేందుకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వ్యూహాలు రచించడం, అదేవిధంగా అధ్యక్ష ఒక నక్సలిజాన్ని తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో LWE వల్ల ఏపీ అనేది దేశానికే ఒక ఆదర్శప్రాయంగా నిలిపించిన సంగతి కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి అధ్యక్ష ఈ సమయంలో. అదేవిధంగా అధ్యక్ష రౌడీయిజం అధ్యక్ష, ఎవరైనా రౌడీలు ఎక్కడైనా కనిపిస్తే చాలు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఉక్కుపాదం మోపి రౌడీయిజాన్ని కూడా మ్యాక్సిమం రౌడీయిజాన్ని అదుపులోకి తీసుకోవడం, అదేవిధంగా పీడీ యాక్టుల ద్వారా రౌడీయిజాన్ మీద ఉక్కుపాదం ఏర్పడే పరిస్థితి కూడా మనందరం కూడా చూసిన సంఘటన కూడా మనందరికీ తెలుసు అధ్యక్ష. ఒకసారి అధ్యక్ష ప్రీవియస్లోకి వెళ్తున్నాను అధ్యక్ష, ఎందుకంటే ఒకసారి ఒక దాని గురించి మాట్లాడుకునేటప్పుడు కంపారిజన్ అనేది కూడా చాలా అవసరం. దాని గురించి ఒకసారి 2014 to 19లో మన ప్రభుత్వ చర్యల వల్ల ప్రజలకు ఎలా భద్రత కలిగింది అన్న విషయం గురించి మనం ఆలోచించుకుంటే అధ్యక్ష మర్డర్స్ అన్నవి 15% తగ్గినాయి అధ్యక్ష, అదేవిధంగా అల్లర్లు అన్నవి 51% తగ్గినాయి అధ్యక్ష, కిడ్నాపింగ్స్ అన్నవి 16% తగ్గినాయి అధ్యక్ష, హర్టింగ్ అన్నది 11% తగ్గిన అధ్యక్ష, అదేవిధంగా అసాల్ట్స్ కానీ 20%, అదేవిధంగా రాబరీస్ 25% తగ్గిన పరిస్థితి కూడా మనందరం కూడా అబ్జర్వ్ చేయొచ్చు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పోలీసుల వెల్ఫేర్ సంబంధించి కానీ, పోలీసులకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 14-19లో అధ్యక్ష మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ భవన నిర్మాణం, ఎందుకంటే మనకు రాష్ట్రం విభజన జరిగిన తర్వాత పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా లేని సమయంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ భవనం కూడా ఆ టైంలోనే మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. అదే టైంలో అప్పా కానీ గ్రేహౌండ్స్కి కానీ స్థలాలు కూడా కేటాయించుకోవడం జరిగింది. దురదృష్టం ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్లో గ్రేహౌండ్స్కి అప్పాకి కూడా డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా తిరిగి మనం కట్టే పరిస్థితి లేకపోవడం అనేది మనం ఒక దురదృష్టంగా భావించాలి. అఫ్కోర్స్ మళ్ళీ వీటి మీద ఈరోజు మళ్ళీ దృష్టి పెట్టే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మోడల్ పోలీస్ స్టేషన్స్, సైబర్ ల్యాబ్స్, ప్రాంతాల వారీగా సిఐడి ఆఫీసులు, ఫోరెన్సిక్ ల్యాబ్ల ఏర్పాటు కూడా మనకు చేయడం జరిగింది అధ్యక్ష. సుమారుగా చూసుకుంటే అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్లో 14-19 గవర్నమెంట్లో దగ్గర మోడల్ పోలీస్ స్టేషన్స్ 88 పోలీస్ స్టేషన్లు కట్టిన ఘనత కూడా అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ 5 సంవత్సరాల్లోని లాస్ట్ గవర్నమెంట్ కనీసం
పోలీస్ స్టేషన్లు ఒకటి కూడా నిర్మించలేదు అని చెప్పడానికి ఇది కూడా గుర్తు చేయాల్సిన పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో అవనండి, ఏదైనా ఒక పోలీసులకి మనం పని అప్ చెప్పేటప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా కల్పించాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంది అధ్యక్ష. అది లాస్ట్ 5 సంవత్సరాల్లోనే మ్యాక్సిమం దానికి పోయిందన్న విషయం కూడా గుర్తు చేయాలి. అట్ ద సేమ్ టైం అధ్యక్ష, సీసీ కెమెరాలు అధ్యక్ష, ఆటోమేటిక్ సీసీ కెమెరాలు అధ్యక్ష, అవి సుమారుగా 14,770 సీసీ కెమెరాలని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం క్రైమ్ డిటెక్షన్లో 25% క్రైమ్ డిటెక్షన్ సీసీ కెమెరాల ద్వారానే వాళ్ళు డిటెక్ట్ చేసే పరిస్థితి కూడా మనకు కనిపించింది అధ్యక్ష. అదేవిధంగా బాడీ ఓన్ క్యామ్, ఈ రోజు ఆ సీసీటీవీలు మనకి కనిపించట్లే, ఇంచుమించు 50% వరకు అది పని చేయట్లే. ఒకేలా ఎక్కడైనా పని చేసినా ఫుటేజెస్ రావట్లే. ఇది వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ అధ్యక్ష. ఇక్కడ ఎక్కడో ఎవరో రాజకీయంగా మాట్లాడాలనో